వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. జ్ఞానజ్యోతి ఆడిటోరియం కర్ణాటక 11వ ఓబీసీ జాతీయ మహాసభ నివేదిక మీదుగా చేనేత వృత్తి ఆధారిత కళాకారులకు పద్మశాలి సమాజానికి జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీ జాజుల శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా తిరుమలగిరి చేనేత సహకార సంఘం అధ్యక్షులు వంగరి బ్రహ్మం, బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కులకచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 7 ఒక ప్రత్యేకత ఉంది. జాతీయ చేనేత దినోత్సవం. ఈరోజు మానవ సమాజానికి నాగరికత నేర్పి మనిషికి అవసరమయ్యేటువంటి గుడ్డని బట్టలను తమ నరాలను దారాలుగా చేసి ఇలా పువ్వు కొడికి మనిషికి అద్భుతమైన బట్టలు అందించినటువంటి నా నేతన్నల దినోత్సవం ఆగస్టు 7. అందుకనే దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా నా నేత కార్మికులు, నా నేతన్నలకు వారికి సమాజం ఎప్పుడూ రుణపడి ఉంటుందని, వారు చేసినటువంటి ఈ సమాజానికి సేవ, కృషి, వాళ్ళ యొక్క చెమటను రక్తంగా మార్చి ఈ సమాజానికి బట్టలు నేసి 6 గజాల చెమటను అగ్గిపెట్టెలు నేసిన నైపుణ్యం, ప్రతిభ ఉన్నటువంటి నా నేత కార్మికులకు, చేనేత సోదరులకు, సోదరి మనులకు ఇలా ప్రపంచ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ చేనేత అవార్డును ఈరోజు అందుకున్నటువంటి వాళ్ళు చేనేత సొసైటీలో ఎన్నికల్లో గెలిచినటువంటి వాళ్ళకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.